అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విద్యా జాగృతి ఉద్యమాన్ని జమాతీ ఇస్లామీ హింద్ విజయవాడ 15 జూన్ నుండి 30 జూన్ వరకు నిర్వహిస్తుంది. దివ్య ఖురాన్ ఇలా బోధిస్తుంది: ఓ ప్రవక్త, పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో, ఆయన పేరుకు పోయిన నెత్తటి ముద్దతో మానవుడిని సృజించాడు. పఠించు, నీ ప్రభువు దయాళువు, ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు, మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు అని దివ్య ఖురాన్ మనకు తెలుపుతుంది. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విద్యా జ్ఞానాలు సముపార్జనకు బయలుదేరిన వ్యక్తికి అల్లాహ్ స్వర్గపు దారిని సులభతరం చేస్తాడు అని బోధించడం జరిగింది. ఒక మనిషికి శ్వాస ఎంత అవసరమో ఇస్లాంకు విద్యా జ్ఞానాలు అంతే అవసరం. మానవ సమాజంలోని సమస్యలన్నిటికీ పరిష్కారాలు విద్యా జ్ఞానాల ద్వారానే లభిస్తాయి. అల్లాహ్, ఆయన దూతలు, భూమి ఆకాశాలలో ఉన్న ప్రాణులు, చివరికి పుట్టల్లోని చీమలు, సముద్రంలోని చేపలు సైతం సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన జ్ఞానాన్ని బోధించే వారి కోసం దువా చేస్తూ ఉంటారు అని మనకి దైవ గ్రంథాల ద్వారా బోధించడం జరిగింది. కాబట్టి విద్యా జాగృతి ఉద్యమాన్ని డ్రాప్అవుట్ల రీఅడ్మిషన్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ మరియు ఆర్థిక సహకారం, మస్జిద్ కమిటీలతో మరియు మేధావులతో సమావేశాలు, సెమినార్లని ఈ జమాతీ ఇస్లామీ హింద్ విజయవాడ నిర్వహించడానికి విద్యా జాగృతి ఉద్యమం